ప్రతి మెసేజ్లో, ప్రతి ఆదివారం మెసేజ్లో మనం కలుసుకున్న ప్రతిసారి ఏదో ఒక మూమెంట్లో దీని గురించి ఒక మాట అట్టబడుద్ది అనమాట. మరి అలా వింటూ ఉన్నప్పుడు మనకి విధేయత గురించి తెలియదని ఎవరు అనుకుంటారు? పైగా మీకు విధేయత లేదని చెప్పని మనం కూడా ఎవరినో ఒకరిని తిడుతుంటాం. మన వర్క్ ప్లేస్లో కావచ్చు, మన చర్చిలో కావచ్చు, ఇంకొకళ్ళు ఎవరో కావచ్చు, మన ఇంట్లో కూడా. ఇక అది లేనటువంటి వాళ్ళు మనం రకరకాల మాటలు కూడా మాట్లాడుతుంటారు ఇంట్లో అయితే కదా. సరే, ఏదేమైనప్పటికి కూడా ఈ ప్రాథమికమైనటువంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకోవాల్సిన సంగతులు బైబిల్లో నుండి కొన్ని ఉన్నాయి. బహుశా అందుకోసమే కాబోలు నా మీద కుట్ర చేసి ఇద్దరు కూర్చున్నారన్నమాట. ఎవరంటే విజయ్ కుమార్ గారన్న వెనకాల మన చర్చి పాస్టర్ గారు జాన్ పాల్ గారు. సో వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేసి నాకు ఈ టాపిక్ ఇచ్చారు. నేను సరదాగా అంటున్నా కుట్ర అని అంటే నేను జోకేసి మీరు నవ్వండి అని అర్థం అనమాట. మీకు నవ్వు రావట్లేదంటే నాకు కొంచెం ఇబ్బందే. సరే, కొంచెం సంతోషంగా ఉండడం కోసం ఇట్లాంటి విషయాల్ని మనం తరచుగా పరిశీలించి అర్థం చేసుకోవడం ద్వారా దేవుడు మనతో ఖచ్చితంగా కొన్ని కొత్త విషయాల్ని నేర్పిస్తాడు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సంగతి ఏంటనంటే, దేవుడు ప్రతి విశ్వాస దగ్గర నుండి ప్రాథమికంగా 3 విషయాలు కోరుకుంటాడు. 3 విషయాలు. అందులో విధేయత ఒకటి. విధేయతకు ముందు విశ్వాసము, విధేయత, యథార్థత. ఈ 3 కూడా ఒక సీక్వెన్స్లో ఉంటాయి అనమాట. ఒకదాని వెంబడి ఒకటి ఉంటుంది. ఏది మన చైన్లో ఎలాగైతే ఒక రింగ్ వెంబడి ఇంకో రింగ్ ఉంటుందో, అట్లాగే ఇవి మన జీవితంలో అలంకరించుకోవడం ఉంటుంది. మనకి సొగసైన మాలిక. మీరు పూలు ధరించాల్సిన అవసరం లేదు, ఇవి ఉంటే చాలు. మీరు బంగారపు చైన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఉంటే చాలు. ఏంటి అని అంటే 3: విశ్వాసము, విధేయత, యథార్థత. విశ్వాసం ద్వారా మనం ప్రభువులోకి వస్తాం. నమ్మకుండా ఎవరు ప్రభువులోకి రారు. నమ్మి ప్రభువులోకి వస్తారు, నమ్మి రక్షించబడతారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. సో విశ్వాసము ద్వారా ప్రభు బిడ్డలం అయ్యాం. తను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమార్తెలు కూడా. ఓకే, అందరూ ఉన్నారు దీంట్లో. నమ్మి మనం ఆయన కుమారులమి కుమార్తెలమి అయ్యాము. ఇప్పుడు దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటున్నాడు అని అంటే విధేయత. ఆయన మాటకు కట్టుబడి ఉంటాం. ఆయన ఆలోచన, ఆయన మాటని శిరసా వహించటం. అంతేకాదు, విధేయత దేవుని వైపు చూపిస్తే మన బీయింగ్ అంటే మన వ్యక్తిగా మనం ఈ లోకంలో ఉన్న కాలం అంతా కూడా దేవుడు మనలో యథార్థతని కోరుకుంటూ ఉన్నాడు. మన బీయింగ్ అంటే వ్యక్తిగా నేను ఏమై ఉన్నాను అనేటువంటి దాంట్లో, వ్యక్తిగా నేను అన్నప్పుడు నా సంబంధాలు, ముఖ్యంగా నాతో నా పొరుగువాడికి సంబంధం, నాతో దేవునికి సంబంధం, ఈ రెండిట్లో కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే యథార్థత. ట్రూగా ఉంటాం. నేను చెప్పే మాటకి చేసే పనికి తేడా లేకుండా ఉంటాం. నాలో నేను చదివే వాక్యానికి నా ఆచరణకి సంబంధం కలిగి ఉంటాం. యథార్థత. యథార్థ హృదయులు కోసం యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అంటే దేవుడు మనలో కనిపెడుతుంది ఏంటనంటే యథార్థత. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు ఆ విధేయత వెంబడి ఫలితం ఏంటనంటే అది దాని వెంబడి వచ్చేటువంటి మరొక లక్షణం యథార్థత. సో అందుకనే ఒబీడియన్స్ అన్నప్పుడు సింపుల్గా దీన్ని ఒకే ఒక్క మాటలో చెప్పవచ్చు. నీవు నీ ఆలోచన చొప్పున నీ మార్గంలో నువ్వు అనుకున్నట్టుగా ఉంటున్నావా, లేదంటే నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ వ్యక్తిత్వం అన్నీ కూడా దేవుని మాట చొప్పున ఉంటున్నాయా? అందుకనే
దేవుని మార్గమా నీ మార్గమా? సింపుల్. దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం? దేవుని మాట, దేవుని మార్గం అనేటువంటిది మొత్తం కూడా బైబిల్లో రాసింది. నీకోసం నా కోసం ఇది ఇచ్చాడు దేవుడు. నమ్మిన ప్రతి ఒక్కళ్ళకి ఇదేంటంటే మార్గదర్శిని. ఇది తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇది చదవనటువంటి వాళ్ళు చాలామంది హేతువాదులు కూడా చదువుతుంటారు. ఇంకా చెప్పాలంటే ప్రభువు నమ్మని వాళ్ళు కూడా చదువుతుంటారు. కానీ వాళ్ళకి ఇది మార్గదర్శిని కాదు. కానీ ప్రభువుని నమ్మిన నీకు నాకు ఇదే మార్గదర్శిని, ఇదే ప్రామాణికం. ఇక ఇది తప్ప మనకు వేరేది లేదు. కాబట్టి దేవుని మాటకి కట్టుబడి ఉంటామా, లేదంటే దేవుని మాటని కట్టుబడి ఉన్నట్టుగా ఉండి నా మాటలో నేను ఉంటున్నాను అంటే ఏంటన్నమాట? దేవుని యొక్క వాక్యాన్ని కట్టుబడి ఉన్నట్టుగా మనం కనబడుతుంటాం, కానీ కాదు. లోపల అంతరంగంలో, లేదంటే నేను చేసే పనిలో, నేను ఆలోచించేటువంటి విధానంలో, నా అంతరంగ భావంలో, నేను ప్రవర్తించే బయటికి ప్రవర్తనలో వాక్యానుసారంగా ఉండకపోవడం. ఒక మనిషిని చూడగానే మనం సాధారణంగానే అంచనా వేస్తాం. ఈయన ఎవరు, ఎలాంటోడు, ఏంటి ఇతని పరిస్థితి అనేది ఎలా అంచనా వేస్తాము అని అంటే, ఆ వ్యక్తిలో మనం చూసేటువంటి 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అతని యొక్క మాట తీరు. రెండోది అతని యొక్క వ్యవహార విధానం, అంటే కళ్ళు కావచ్చు, చూసే విధానం కావచ్చు, హావభావ వ్యక్తీకరణ కావచ్చు, ఇవన్నీ కూడా లోపల నుండి బయటకు వచ్చాయి. దాన్ని మనం ఏమంటున్నామంటే మాట్లాడే విధానంతో పాటు వ్యవహరించేటువంటి విధానం, మాట్లాడుతూ ఉండగా లోపల నుండి బయటికి కనబడేటువంటి వ్యవహారిక విధానం. మూడోది అది బయటికి కనబడదు, లోపల ఉన్నది వ్యక్తిత్వం. నేను 3 విషయాలు చెప్పా. నీ మాట, నీ ప్రవర్తన, మూడోది నువ్వేంటో, నీ వ్యక్తిత్వం. దీన్ని ఇంగ్లీష్లో సింపుల్గా 3 Cస్తో చెప్పొచ్చు అనమాట. దీని ఏంటంటే కాన్వర్జేషన్, కాండక్ట్ అండ్ క్యారెక్టర్. సో నీవెలా మాట్లాడతావో దాన్ని బట్టే ఎదుటి వాళ్ళు నీతో మాట్లాడతారు, నిన్ను అంచనా వేస్తారు, ఇతంతా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేటువంటిది. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో, నువ్వు చేసేటువంటి పని, నువ్వు ఇతరులతో వ్యవహరించేటువంటి విధానం, బయటికి వ్యక్తపరిచేటువంటి నీ ఎక్స్ప్రెషన్స్, హావభావ వ్యక్తీకరణలు, ఇవన్నీ కూడా నీ ప్రవర్తన. ఈ 2 దేన్ని బట్టి ఉంటాయంటే లోపల అంతరంగంలో ఉన్నటువంటి భావం, క్యారెక్టర్. ఈ 3 కూడా నువ్వేంటో చెప్తాయి, నువ్వు ఎలా ఉన్నావో చెప్తాయి, నువ్వు ఎలాంటోడివో చెప్తాయి. సింపుల్. ఈ 3టిని బట్టి ఆ వ్యక్తితో మనం ఎల్లకాలం స్నేహం చేయొచ్చా చేయకూడదా అనేది నిర్ధారించేసుకుంటారు. దాన్ని బట్టే కొంతకాలం నడుస్తాం. 6 నెలలు నడిచిన తర్వాత ఇటు అటు అటు ఇటు ఇటు వెళ్తుంటాయి. ఏదో అంటారు కదా, వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారని. అది మనకి మధ్యలో. కానీ ఈ 3టిలో ఒక ఆయన పర్ఫెక్ట్. ఎవరు? కాన్వర్జేషన్ విషయంలో కానీ, క్యారెక్టర్ విషయంలో కానీ, కాండక్ట్ విషయంలో కానీ, అంటే మాట, ప్రవర్తన, శీలం, ఈ 3టిలో ఖచ్చితమైన వ్యక్తి, పరిపూర్ణుడైనటువంటి వ్యక్తి, సంపూర్ణుడైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యేసయ్య. ఆయనకి మించి ఇంకెవరు లేరు. ఆయన్ని గురించి, ఆయన సంపూర్ణుడు అనేటువంటి విషయం ఇందులో వ్యక్తపరచబడింది. ఆయన ఎవరో చెప్పబడింది, నేర్చుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం అందరం కూడా ఆ 3టిలో క్రీస్తుని కలిగి జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మారుమనసు పొందిన తర్వాత ఈ 3 మార్చబడాలి. ఈ 3 మార్చబడడానికే, అంటే మన క్యారెక్టర్ విషయంలో, మన కాండక్ట్ విషయంలో, మన కాన్వర్జేషన్ అంటే మన మాట్లాడే మాట తీరు విషయంలో మనల్ని మనం మార్చుకోవడానికే విధేయత కావాలి. ఎందుకని? ఈ 3 మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మనిషిని ఇదిగో ఈయన ఏంటి అని చూపించేది.
మనం ఆయనకి ఎంత విధేయులమై ఉంటామో ఈ లోకంలో ఆయన ప్రతిబింబాన్ని అంతగా ప్రతిబింబించగలుగుతాం, ఆయన యొక్క ఆ వ్యక్తిత్వాన్ని. ఎందుకంటే ఆ మూడిట్లో ఆయన మాత్రమే సంపూర్ణుడు, ఆయన మాత్రమే పరిపూర్ణుడు. ఆయనకి మించి ఇంకెవరు లేరు అనుసరించడానికి. అందుకనే మనం క్రీస్తుని ధరించటానికి నియమించబడ్డాం. క్రీస్తుని ధరించటానికి నియమించబడిన మనము ఆయన వ్యక్తిత్వానికి, ఆయన యొక్క సారాంశానికి మనం ఎంతగా లోబడుతున్నాము, ఎంతగా విధేయత చూపిస్తున్నాము అనేటువంటిదే ప్రాముఖ్యమైనది. కాబట్టి డెసిషన్ ఈజ్ వెరీ సింపుల్. లేకపోతే మనం ఎట్లా ఉన్నాము అనేది నిర్ధారించుకోవడం వెరీ సింపుల్. మనం దేవుని మార్గంలో ఉన్నామా, లేకపోతే మన సొంత మార్గంలో ఉన్నామా? లేదు, దేవుని మార్గంలో ఉన్నట్టు ప్రజలకు కనబడుతూ మన సొంత మార్గంలో ఉన్నామా? పౌలు గారు కొరింథీ పత్రికలో వాళ్ళతో కొన్ని విషయాలు చెప్తాడనమాట. ఏమని చెప్తాడంటే, ప్రపంచంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారంట. వాస్తవానికి ఈ 3 రకాల వ్యక్తుల్ని ఇద్దరుగానే చెప్పాలంట. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు న్యాచురల్ మ్యాన్, ప్రకృతి మనిషి. ప్రకృతి మనిషి ఎవరు? ఆడికి ప్రభు ఎవరో తెలియదు, ఆడికి యేసు ప్రభు ఎవరో తెలియదు. తెలిసినా తెలియనట్టుగానే ఉంటాడు. ఎందుకంటే వాడు ఇంకా ప్రభువుని అంగీకరించలా. ఏదో చూచాయిగా తెలుసు, ఇంకా అంగీకరించలేదు, ప్రభువుకి తన జీవితాన్ని ఇవ్వలేదు. కాబట్టి వాడు తనకి ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో ఉంటాడు. లోకానుసారుడు, లోకానుసారమైన ప్రవర్తన కలిగి ఉంటాడు, ప్రకృతి మనిషి. రెండో వాడి గురించి ఏం చెప్పాడంటే, ఆత్మ సంబంధి అన్నాడు. ప్రకృతి సంబంధి అన్నాడు మొట్టమొదట. రెండో వాడిని ఏమన్నాడంటే ఆత్మ సంబంధి అన్నాడు. ఆత్మ సంబంధి అంటే ఎవరు? ఆత్మ సంబంధి అంటే ఎవరు? విశ్వాస. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు కదా, పక్కన. లేదు, ఇటు పక్కన ఎక్కడో ఉన్నట్టున్నాడు కదా. ఎక్కడున్నాడు? నేనే అని చెప్పండి, మీరు కాదా? క్రీస్తుని ఎవరైతే సొంత రక్షణగా అంగీకరించారో వారందరూ ఆత్మ సంబంధులు. ఇక్కడే సమస్య. కొరింథీ సంఘంతో, కొరింథీ సంఘస్థులతో ప్రభువు చెప్పిన పౌలు గారు చెప్పినటువంటి మాట ఏమన్నాడంటే, మీరు ఆత్మ సంబంధులై ఉన్నారని అనుకోవట్లేదు అన్నాడు. అమ్మ, ఏంటి గోల? ఆత్మ సంబంధులుగా ఏర్పరచబడ్డారు, ఆత్మ సంబంధులుగా ఉండటానికి పిలువబడ్డారు, కానీ మీరు ఆత్మ సంబంధులుగా నడుచుకోవటలేదు. ఆత్మ సంబంధులయ్యుండి శరీర సంబంధుల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఆత్మ సంబంధులయ్యుండి శరీర సంబంధుల్లాగా, అంటే లోకస్తుల్లాగా మీరు ప్రవర్తిస్తున్నారు. లోకస్తులు అసూయపడతారు, మీరు కూడా అసూయపడుతున్నారు. లోకస్తులు పోల్చుకుంటారు, మీరు కూడా పోల్చుకుంటున్నారు. విశ్వాసుల మధ్యలో పోలిక ఎక్కడిది? విశ్వాసుల మధ్యలో ఎప్పుడు పోలిక లేదే. నువ్వు అది ధరించావు, నేను ఇది ధరించాను, లేదా నువ్వు అట్టున్నావు, నేను ఇట్టున్నాను అనేటువంటి పోలిక ఎక్కడుంది? పౌలు గారు ఏమంటాడంటే ఇదే కొరింథీ పత్రికలో, మనం ఒకరికొకరం అంటాడు. పోలిక లేదు, అయిపోయింది. మనం ఒకరికొకరం క్రీస్తు వారిలో మనం అవయవాలమై ఉన్నాము. అవయవాలు ఎక్కడైనా ఒకదాంతో ఒకటి పోటీ పడుతుందా? లేదే, అసలు పోటీ పడదే. మరి మనమందరం కూడా క్రీస్తులో అవయవాలమై సంబంధులమే, మనమంతా కూడా ఒకరికొకరం అన్నప్పుడు, అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుంటాయి అన్నప్పుడు ఇక పోటీ ఎక్కడిది? లోకంలో పోటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళలో ఎవరికి వాడే. ఒకరికొకరు వాళ్ళేమీ యూనిటీ లేరు అక్కడ. ఇక్కడ క్రీస్తులో ఉన్నవారు ఒకరికొకరు యూనిటీ కలిగి ఉన్నారు, ఐకమత్యాన్ని కలిగి ఉన్నారు, ఏకత్వాన్ని కలిగి ఉన్నారు, ఏకభావంతో ఉండాలి. కానీ మనం ఎందుకు పోల్చుకుంటున్నాము అని అంటే అర్థం ఏంటనంటే లోకానుసారంగా ఉన్నామని అర్థం. వాళ్ళనే ఏమన్నారంటే పౌలు గారు శరీర సంబంధులు అన్నారు. అంటే ఆత్మ సంబంధులయ్యుండి లోకానుసారంగా మీరు ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు శరీర సంబంధులు, కార్నల్ పీపుల్ అన్నాడు. కార్నల్ పీపుల్ అనే మాట అది మంచి మాట కాదు. అది
మంచి మాట కాదు అది. బ్లేమ్ చేయటం, దోషారోపణ చేయటం, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడం, అదేమన్నా అప్రిసియేషన్ అనుకుంటున్నారేమో. ఒక ఆయన ఏమన్నాడంటే, లెటర్స్ టు ద కార్నల్ చర్చ్ అని పౌలు గారు రాసినటువంటి లేఖల గురించి ప్రస్తావించాడు. కార్నల్ చర్చి లేదంటే శరీర సంబంధమైన సంఘం అని అంటం అనేటువంటిది అది ప్రశంస కాదది, విమర్శ, దోషారోపణ. విధేయత లేకపోతే ఇదిగో ఇదే నింద మన మీద ఉంటుంది. విధేయత లేనివాడు శరీర సంబంధి, శరీరానుసారులుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఒక మాట రాస్తూ మీ మీద ఒక నేరం మోపవలసి ఉందని అంటాడు. పౌలు గారు ప్రకటన గ్రంథంలో ఆయన రాశాడు కదా కొన్ని విషయాలు. 7 సంఘాలకు లేక ఆసియాలో ఉన్న 7 సంఘములకు రాయినది అన్నాడు కదా. యోహాను గారు రాశారు కదా. యోహాను గారు రాసి ఏమన్నారు? నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మామూలుగా కాదు, ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక సంఘాన్ని గురించి. నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. ఎందుకు? వాక్యానుసారంగా లేరు, వాక్యానుసారంగా ప్రవర్తించలేదు, వాక్యానుసారంగా ఆలోచించట్లేదు, వాక్యాన్ని తీసి పక్కన పెట్టారు. తమ సొంత ప్రవర్తన, తమ సొంత ఆలోచన, తమ సొంత విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రభు పాయింట్అవుట్ చేసేటంటే అది సూటిగా ఎక్కడో వెళ్ళి ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్నది అది తీపి బాధ కాదు, అది చాలా గాఢమైనటువంటిది, బాధ కలిగించేది, ఇబ్బంది కలిగించేది. మనలో అవిధేయత అనేటువంటిది అలాంటిదే. కనుక ఈ ఉదయకాలం, ఈరోజు, ఈ 3 దినాలు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మన సొంత ఆలోచన విధానం ప్రకారం, లేకపోతే మన సొంత భావాల ప్రకారం, మనకున్నటువంటి అంతరంగ వైఖరి ప్రకారం మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటున్నామేమో చెక్ చేసుకోవడం, స్వపరీక్ష చేసుకోవడం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచిస్తుంది ఏంటంటే విధేయత. అవిధేయత అనేటువంటిది ఎక్కడో పాయింట్అవుట్ చేయబట్టలేదు, మిమ్మల్ని గురించి, నన్ను గురించే. వాక్యం మనల్ని పరీక్షించేది, జల్లించేది. మనం వడ్లునో లేకపోతే వేటిలో జల్లిస్తూ ఉంటాం. ఎందుకు జల్లిస్తాం? మనం జల్లిస్తున్నామంటే అర్థం ఏంటి? వేరు చేస్తున్నామని అర్థం. ఎందుకు వేరు చేయాలి? వేరు చేయకపోతే రోగం వచ్చింది, అంతేగా. అది పంటికి కావచ్చు, లేదంటే ఒంటికి కావచ్చు. మట్టి తినటం ఆరోగ్యకరమా చెప్పండి? అది ఎప్పటికీ ఆరోగ్యకరం కాదు. మట్టి ఎక్కువ తింటే పాండు రోగం వస్తుంది, రక్తహీనత వస్తుంది, ఇంకేదో అయిపోద్ది. సరే, విధేయత గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, విధేయత అనేటువంటిది మనం ఈ కాంటెక్స్లో, ఈ సందర్భంగా విధేయతను గురించి ఒక 4 అంశాలను ఈరోజు ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక 4 అంశాలు. మొట్టమొదటిది, అసలు విధేయత అంటే ఏంటి? మీ పాంప్లెట్లో కూడా ఉన్నట్టుంది సిలబస్ కదా, నేను వాటిలో నుండే పెట్టా. విధేయత యొక్క ప్రాముఖ్యత ఏంటి మన జీవితాల్లో? మూడోది, ఏ అంశాల్లో లేదా ఏ విషయాల్లో మనం విధేయత చూపించాలి? నాలుగోది, మన ఆచరణాత్మకమైనటువంటి ఆలోచన ఏంటి? విధేయత గురించి పై 3 విషయాల్లో మనం తెలుసుకుంటున్నప్పుడు వాట్ టు డూ, మనం ఏం చేయాలి? ఆచరణాత్మకంగా మనం ఏమి స్టెప్స్ తీసుకోవాలి? ఫైన్. విధేయత అనేటువంటి నిర్వచనాన్ని రాసుకున్నారా?
నేను ఎక్కడ చూడలా యానివర్సరీకి ఇలా నోట్స్లు రాసుకోవడం. నిజంగానే ఏ చర్చిలో కూడా ఇలాంటి యానివర్సరీ చేసినప్పుడు అందరూ సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు. ఇలా కూర్చోబెట్టి పుస్తకాలు ఇచ్చి రాసుకోమంటారు ఏంటి వీళ్ళు? నచ్చిందా మీకు ఆ విషయం? మీకు అందరికి నచ్చిందా? ఇలా రాసుకోమంటా నచ్చిందా మీకు? అస్సలు నచ్చలేదు కదా. ఏమండి? సరే, ఏదైనా సరే ఇచ్చారు కాబట్టి రాసుకోవాల్సిందే. సరే, 4 విషయాలు. అంటే మిమ్మల్ని రాసుకుంటున్నారు కాబట్టి మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుతున్నాను నేను. విధేయత యొక్క నిర్వచనం. విధేయత అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మిమ్మల్ని అడగను నేను. ఎందుకంటే అడిగి నేను సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నేనే చెప్పేస్తా. విధేయత గురించి మీకున్నటువంటి అవగాహన నేను చెప్పే దాంట్లో తెలుస్తుంది మీకు. విధేయతని మనం 4 రకాలుగా మనం చూడొచ్చు. 3 రకాలుగా. ఒకటి అప్పగించుకోవడం, రెండోది తీర్మానం, మూడోది మన దృష్టి వైఖరి. ఈ 3 యాంగిల్స్లో నుండి చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేనికి అప్పగించుకోవాలి? అధికారానికి అప్పగించుకోవాలి. దేనికి తీర్మానం చేసుకోవాలి? అధికారాన్ని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దేనికి నిర్ణయం తీసుకోవాలంటే ఇక నుంచి నేను ప్రభువుకు చెందినవాడిగాను ప్రభు యొక్క మాటకు లోబడతాను అనేటువంటి ఒక తీర్మానం. తీర్మానం అంటే ఇదేదో నార్మల్ డెసిషన్ కాదు. తీర్మానం అనే మాట చాలా తీవ్రమైన పదం. తీర్మానం అంటే ఏంటో తెలుసా? తీర్మానం అంటే మాట ఎక్కడ చేస్తారు అని అంటే చర్చి గ్రూప్ నాయకత్వ గుంపులో 12 మంది సభ్యులు, 12 మంది నాయకులు ఉంటారన్నమాట. వాళ్ళందరూ కలిసి ఏకంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ఒకరు తీసుకున్న నిర్ణయం కాదు అది. 12 మందో లేదంటే 7గురో ఎంతమంది ఉంటే అంతమంది కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తీర్మానం అంటారు. కానీ అంత అంటే 12 మంది తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి చాలా స్ట్రెంగ్త్ ఉందన్నమాట. మీరు వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం అలా ఉండాలి అనేటువంటిది అనమాట. మీరు వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయం అలా అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఏదో అమ్మతో చెప్పడమో నాన్నతో చెప్పడమో టైప్ కాదు అది. తీర్మానం అనే మాట ఎందుకు వాడుతున్నానంటే ఆ తీర్మానం మీరు దేవునితో చేస్తున్నారు కాబట్టి. యు ఆర్ డూయింగ్ విత్ ద లార్డ్. దేవునితో చేస్తున్నప్పుడు ఆ తీర్మానం అది మళ్ళా వెనక్కి తీసుకునేటట్టుగా ఉండడు. నాగటి మీద చేయి వేసిన వాడు వెనుక తిరిగి చూడకూడదు. చూసేవాడు నా శిష్యుడు కానేరడు. ఎందుకని? తీర్మానం అది. ప్రభువుని వెంబడించాలని నిర్ణయం తీసుకున్నాం, అది తీర్మానం. ప్రభువుకు లోబడాలని నిర్ణయం తీసుకుంటున్నాం, అది తీర్మానం. ఎందుకంటే మనం చేస్తున్న నిర్ణయం అది ప్రభువుతో, ఏదో చెల్లితోనో తమ్ముడితోనో కాదు, లేదంటే మీ ఇంట్లో అమ్మతోనో నాన్నతోనో కాదు. రాజకీయ నాయకులు తీర్మానాలు బోళ్ళని చేస్తారు, చెప్పే చేయరు. వాళ్ళు ఎప్పుడూ చేయరు. మనది ఆ టైప్ కాదు. లోకస్తులు అలా చేస్తారు. కానీ విశ్వాసి చేసేటువంటి తీర్మానం అది పరలోకంలో రికార్డ్ అవుతుంది, ప్రభు సన్నిధిలో రికార్డ్ అవుతుంది. అక్కడ మీరు చేసే తీర్మానాన్ని బట్టి ప్రభు సన్నిధిలో సంతోషం కలుగుతున్నది. దేవదూతలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారంట మీ తీర్మానాన్ని బట్టి. మీరు ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించారో, అంగీకరించిన దేన్ని బట్టి? ఇక నుంచి నేను ప్రభువుని వెంబడిస్తాను, ఇక నుంచి నేను ప్రభు బిడ్డగా ఉంటాను. యేసు ప్రభు నా పాపం కోసం చనిపోయాడు, ఆయన నా పాపం కోసం ఆయన మరణించాడు, నా కోసం సిలువ మీద మూల్యాన్ని చెల్లించాడు. కాబట్టి ఇక నుండి నేను ఆ విషయాన్ని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ప్రభువు నాతో పాటు ప్రభువుతో పాటు నేను ఎంతకాలం ఇక ఉండటానికి నేను నిర్ధారించుకుంటున్నాను. కాబట్టి ఇంక నేను ప్రభు బిడ్డని అని ఎప్పుడైతే మీరు చెప్పారో, పరలోకంలో దేవదూతలంట గంతులు వేస్తారంట, సెలబ్రేట్ చేస్తారంట. నా సొంత మాటలు చెప్పట్లా, బైబిల్లో ఉన్న మాటే. మీరు ప్రభు కోసం మిమ్మల్ని మీరు సమర్పించుకునేటువంటి నిర్ణయం ఎంత సెలబ్రేషనో అంతే సెలబ్రేషన్ మీరు దైనందిన జీవితంలో చూపించేటువంటి విధేయత. మర్చిపోకూడదు. అందుకనే తీర్మానం అనేటువంటి మాట. 3వది వచ్చేటప్పటికి మన అంతరంగ దృష్టి,
వైఖరి. అంతరంగ దృష్టి అంటే మనం కళ్ళజోళ్ళలో అంటే ఈ కళ్ళతో చూసేటువంటి దృష్టి, ఆలోచన, చూసే చూపులు వేరు, అంతరంగంలో లోపల నుండి చూసేటువంటి చూపులు వేరు. అది ఆలోచనాత్మకంగా ఉంటాయి. అవి ఆలోచనాత్మకంగా ఉండే కంటే కూడా వాక్యానుసారంగా ఉండాలన్నటువంటిదే ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి విధేయత అనేటువంటిది ఈ మూడిటితో ముడిపడి ఉన్నది. ఒకటి, మనల్ని మనం అప్పగించుకోవడం. రెండోది, తీర్మానం చేసుకోవడం. మూడోది, దృష్టి వైఖరి. మొట్టమొదటి దాన్ని ఆలోచిస్తాం వన్ బై వన్. ఒకటి ఏంటనంటే, బ్రదర్ నేను ఎప్పుడు బ్రేక్ ఇవ్వచ్చు? బ్రేక్ ఏమైనా ఉందా? దూసుకెళ్ళటమేనా? 12కి బ్రేక్ ఇస్తున్నారా? తర్వాత మళ్ళీ నేను కొనసాగించాలి. ఓకే, ఫైన్. సో ఓకే, లూకాసు వార్త 22వ అధ్యాయం 42వ వచనం. క్విక్గా ఎవరైనా చదువుతారా? త్వరగా. చూసారా, సన్నివేశం ఏంటంటే ఆయన్ని ఇంకా నెక్స్ట్ డే తీసుకెళ్తారు, సిలువ వేయడానికి తీసుకెళ్తారు. ముందు రోజు గెత్సెమనే తోటలో యేసుప్రభు వారు శిష్యులతో కలిసి అక్కడ సమావేశమై ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. గెత్సెమనే తోటలో ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత ప్రభుతో యేసుప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారే దేవుడు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినప్పటికీ నీ చిత్తం సిద్ధించాలి, నీ చిత్తం జరగాలి, నీ అభిష్టం జరగాలి అని ప్రభు ప్రార్థిస్తున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ప్రభువు కూడా తండ్రి యొక్క అధికారానికి లోబడి ఉన్నాడు. ఇక్కడ అధికారం ఉన్నది అంటే మన మీద ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారని అర్థం. కుమారుడు కూడా తండ్రి యొక్క అధికారానికి లోబడి, అంటే కుమారుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా సమానులే, దైవత్వంలో ఒకటే. వారిద్దరూ దైవంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తిత్వాలు. కానీ ఈయన తండ్రికి ఎలా లోబడుతున్నాడో చూడండి. దేవుడయ్యుండి తండ్రికి లోబడేటువంటి విధానం, తండ్రి ఇష్టానికి లోబడేటువంటి విధానం. దాంట్లో ఏమని చెప్తున్నాడనంటే అప్పగించుకోవడం. తండ్రి అభిష్టానికి, తండ్రి ఇష్టానికి తనను తాను అప్పగిస్తూ ఉన్నాడు. తండ్రి శిలువ మీద పలికినటువంటి మాట అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను, అంటే నా సర్వస్వం నీదే, నన్ను నేను నీకు ఇచ్చేసుకున్నాను. అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? గివింగ్ సెల్ఫ్, స్వీయ సమర్పణ. స్వీయ సమర్పణ. మనల్ని మనం సమర్పించుకోవడం లేకుండా విధేయత అనేటువంటి దానికి అర్థం లేదు. కాబట్టి ఇక్కడ ఒక పిక్చర్ చూపెడతా ఉన్నాను. అది ఏంటనంటే, అది అబ్రహాము ఇస్సాకును బలిస్తూ ఉన్నాడు. అబ్రహాముని ఇస్సాకుని బలించేటప్పుడు ప్రభు ఏమడిగాడు? నీ కుమారుడు నాకు ఇచ్చే అని చెప్పన్నాడు. ఎందుకు అడిగాడు? లేక కరిగిన కుమారుడు, ముదసలి వయసులో ముసలివాళ్ళు అయిపోయి ఇక వాళ్ళకి పిల్లలు కలగరు ఉన్నటువంటి స్థితిలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దేవుడు అప్పుడు వచ్చి వాగ్దానం చేశాడు, నీకు సంవత్సరం తిరిగేటప్పుడు కుమారుడు కలుగుతాడని చెప్పంటే శారా నవ్వింది. ఏంటి ఈ వయసులో నాకు పిల్లడు అందే. కానీ సంవత్సరం అయిన తర్వాత పిల్లోడు పుట్టాడు. పిల్లోడు పుట్టిన తర్వాత ఏమైంది తెలుసా? పిల్లోడు పుట్టినంత వరకు దేవునితో బాగానే ఉన్నారు, వాళ్ళు సహవాసంలో దేవుని అంటిపెట్టుకుని ఉన్నారు. పిల్లోడు పుట్టిన తర్వాత దేవుని యొక్క స్థానాన్ని పిల్లోడు ఆక్రమించాడు. ఇప్పుడు ఎందుకు అడిగాడు దేవుడు కుమారుణ్ణి? నీ కొడుకుని నాకు ఇచ్చేని? దేవుడు అంత కర్కశమైనోడా? దేవుడు అంత కఠినుడా? ఎందుకు కుమారుని అడిగాడు? నీ కుమారుడు నాకు ఇచ్చేయండి. నా స్థానాన్ని నీ కుమారుడు ఆక్రమించాడు. నీ కుమారుడు వచ్చిన తర్వాత నువ్వు నాకు దూరం అయ్యావు. దేవుడు రోషం కలిగినటువంటి వాడు. తన స్థానాన్ని ఎవరు
తీసుకున్నా సరే దాన్ని తిరిగి పొందడానికి అవతల వ్యక్తిని దారిలో పెట్టేటువంటి వ్యక్తి. అందుకనే ఏమన్నాడంటే, నీ కుమారుడు నాకు ఇచ్చే అన్నాడు. అప్పుడు అర్థమైంది అబ్రహాముకి, అర్రే నేను ఏం చేశాను, ఇంతకాలం ప్రభుతో గడపట్లేదు, ప్రభుతో మాట్లాడట్లేదు, సమయం అంతా కూడా కుమారుడు కుమారుడు కుమారుడు, కుమారుడికి ఏం కావాలి, కుమారుడికి అది కావాలి, ఇది కావాలి, ఆడికి అన్నీ చేసి పెట్టాలి, ఎవరేం చేస్తున్నారు చూడాలి అని చెప్పని కుమారుడి మీదే ఫోకస్ అంతా వెళ్ళిపోయింది. దేవుడిని లక్ష్య పెట్టట్లేదు, నిర్లక్ష్యం చేశాడు. దేవుడు అందుకని ఏమన్నా అంటే, నా స్థానాన్ని నాకు ఇచ్చేయి, కాబట్టి నీ కుమారుడిని ఇచ్చేయి. ఎత్తాడా? కుమారుడిని తీసేసుకున్నాడా? ఏమన్నాడు ఇక్కడ? కుమారుడిని ఇచ్చేశాడు, మనసులో ఇచ్చేశాడు. కాబట్టి కత్తి ఎత్తాడు. ఆగు అన్నాడు. ఎందుకు ఆగు అన్నాడు? అబ్రహాము మనసులో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. వాస్తవాన్ని తెలుసుకున్నాడు. ప్రభువుకి ఇచ్చేటువంటి వాస్తవాన్ని, ప్రభువుకి ఇచ్చేటువంటి సమయాన్ని, ప్రభువుకి తనకిచ్చేటువంటి స్థానాన్ని నేను కుమారుడికి ఇచ్చాను, కాబట్టి కుమారుడిని ఇచ్చేయాలి అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు ప్రభు ఆపాడు. ఓకే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పగించుకోవడం, ఇచ్చుకోవడం. అబ్రహాము తనను తాను ఇచ్చుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియని సమయంలో దేవుడు పలకరించి మాట్లాడి, నేను పలానా అని చెప్పి అర్థం చేసుకొని, నువ్వు బయలుదేరు, ఇంకా నువ్వు నాతో పాటు రావాలి అని చెప్పి బయలుదేరదీసి, ఆయన ఎక్కడో అరేబియాలో ఊరు అనే ప్రాంతంలో ఉంటే అక్కడి నుంచి బయలుదేరదీసి కానాను తీసుకొచ్చాడు. నేను చెప్పే స్థలానికి వెళ్ళానంటే ఇంకా నిర్మోహమాటంగా ఏం మాట్లాడకుండా విధేయత చూపించి బయలుదేరి వచ్చేసాడు. అలాంటి అబ్రహాము చూడనటువంటి వ్యక్తి, కనుగొన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయనతో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయన వెంబడించి వచ్చేసాడు. ఇప్పుడు ఆ దేవుని యొక్క స్థానాన్ని ఇంకొకరితో భర్తీ చేశాడు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అప్పగించుకోవడం. ఎలా అప్పగించుకోవడం? తండ్రికి కుమారుడు ఏ విధంగా సంపూర్ణంగా అప్పగించుకున్నాడో, అంతగా సమస్తం అప్పగించుకున్నాడు. తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు. సిలువ మీద బలిపెట్టడానికి, తను దోషిగా నిలబడడానికి ఇష్టపడ్డాడు. నీ కోసం, నా కోసం. తండ్రి ఎవరి కోసం కుమారుడిని అడిగాడు? నువ్వు వెళ్ళాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను, ఆ చివరి మాట చాలా కీలకమైంది, ఆయనను అనుగ్రహించిన. ఎవరి కోసం అనుగ్రహించాడు? ఎవరి కోసం అనుగ్రహించాడు? ఎవరి కోసం? నా కోసం, నీ కోసం, మనందరి కోసం. తండ్రి కూడా నిన్ను నన్ను చేయి పట్టుకోవడం కోసం కుమారుణ్ణి విడిచిపెట్టాడు. దేవా, నా దేవా, నా చెయ్యాల ఎలా విడిచావు? నీ హస్తాన్ని, నా హస్తాన్ని అందుకోవడం కోసం, నీతో నాతో సమాధాన పడడం కోసం కుమారుణ్ణి నీ తరపున ప్రతిక్షేపణగా ఆయన బలిపెట్టాడు. తండ్రి కూడా తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. కుమారుడు కూడా తనను తాను ఇచ్చేసుకున్నాడు. అప్పగించుకోవడంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సంపూర్ణంగా అప్పగించుకోవడం. సగం సగం కాదు. కాబట్టి విధేయత అనేటువంటి మాటకి అర్థం ఏంటి అని అంటే, దేవుని యొక్క మాటకి జరిగించడం, దేవుని యొక్క మాట చొప్పున చేయడం. అబ్రహాము దేవుడిని నమ్మాడు, దేవుడు కుమారుని అడిగాడు, ఇచ్చేసాడు అంతే. భౌతికంగా ఇవ్వడానికి ప్రభువు ఆపాడు, కానీ మనసులో కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసాడు. ఎలాంటి ఇవ్వడం అనంటే, ఒకవేళ నేను కుమారుణ్ణి వధించి ఆ బలిపీఠం మీద దహించి వేసినప్పటికీ అది ఎలాంటి విశ్వాసం అనంటే, ఆ బూడిదలో నుండి కూడా దేవుడు నాకు మరలా తిరిగి కుమారుని ఇవ్వగలడు, నా దేవుడు అంత గొప్పవాడు అనేటువంటి విశ్వాసం. అందుకే అతనికి అది నీతిగా ఎంచబడింది. కాబట్టి విధేయత అనేటువంటి మాటకి అర్థం ఏంటనంటే, దేవుని యొక్క మాట విని
దాని ప్రకారం నడుచుకోవడం, దాని చొప్పున నడుచుకోవడం, జరిగించడం. అలాగే విధేయత అనేటువంటిది మన ఇష్టాయిష్టాలని ఇచ్చుకోవడం, మన ఇష్టాయిష్టాలని, మన చిత్తాన్ని, అంటే ఒకరి చిత్తాన్ని ఇంకొకరికి అప్పగించడం. ఇది ఈ ఒకరు ఎవరునంటే దేవుడు. దేవుని యొక్క చిత్తానికి మన ఇష్టాయిష్టాలని అప్పగించడం, ఇది యాక్షన్తో కూడుకుంది క్రియ. ఇది ఊరికే నిర్ణయం తీసుకుంటే సరిపోదు. నిర్ణయంతో పాటు దాని వెంబడి క్రియాశీలకమైనటువంటి చర్య ఉంది. దాన్నే మనం ఏమంటున్నాం అంటే యాక్షన్, క్రియ. కాబట్టి విధేయత అనేటువంటిది ఏంటంటే మన ఇష్టాయిష్టాలని మన యొక్క పనుల్లో, మన యొక్క ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన నిర్ణయాల్లో, మన యొక్క ఆచరణలో, వాటన్నిటిలో కూడా అప్పగించటం, దేవుని యొక్క మాటకి లోబరచటం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8. అతడును చాలు. ఏం చూస్తున్నాం? అబ్రహాం యొక్క స్టోరీని సింపుల్గా చూస్తాం అన్నమాట. దేవుడు నడిపించేటువంటి దేశానికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, దేవుడిని నమ్మాడు. సో కాబట్టి విశ్వాసాన్ని బట్టి నీతికి వారసుడయ్యాడు అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. సో మన యొక్క విధేయతలో మొట్టమొదట కావాల్సింది ఏంటనంటే ఇది విశ్వాసము. యాకోబు పత్రిక 4. విశ్వాసం అంటే సింపుల్గా మనం అర్థం చేసుకునే నమ్మకం, నమ్మడం. నమ్మకుండా ఎవరు ఒకళ్ళని వెంబడించలేరు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను చూపెడుతున్నాడు, ఇద్దరు వ్యక్తులను చూపెడతా ఉన్నాడు. ఒకళ్ళేమో దేవుడు, ఇంకొకడేమో అపవాది. ఈ ఇద్దరికి మధ్యలో మనం ఉన్నాం. ఈ ఇద్దరి మధ్యలో మనం దేవునికి లోబడ్డామా, వాడిని మనం ఎదిరించగలుగుతాం. లేదు దేవునికి లోబడలేదా, వాడికి బానిస అవుతాం. సింపుల్. మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎందుకు? అది వదిలేయండి, తర్వాత వచ్చిన వదిలేయండి. ఎందుకు అని అడుగుతున్నా నేను. మీరు లోకాన్ని ఎందుకు ప్రేమించకూడదు? ఎవరన్నారు లోకం సాతానని? లోకంలో మీరు లేరా? లోకంలో మీరు లేరా? ఉన్నారా లోకంలో? అది యు ఆర్ డివైడెడ్ అండ్ యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. భౌతికంగా ఈ లోకంలో ఉన్నారు అంతే. తన్ని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మీ పౌరసత్వం మారిపోయింది, మీ కుమారత్వం మారిపోయింది. మీ తండ్రి ఇప్పుడు క్రీస్తు, మీ తండ్రి ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మల్లో తండ్రి. ఆయనకి మీరు కుమారులుగా వారసులుగా ఉన్నారు. ఈ లోకం నుండి మీరు వేరుపరచబడ్డారు. ఇంతకుముందు మారుమనసు పొందకముందు సాతానికి పిల్లలుగా ఉన్నాం మనం. అందుకనే మీ తండ్రి అపవాది అన్నాడు. అన్నాడా లేదా? శాస్త్రాన్ని పరిశీలన పెట్టుకుని ఏమన్నాడు? మీ తండ్రి అపవాది. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? లోకస్తుల గురించి మాట్లాడుతున్నాడు. లోకానికి అధిపతి వాడు, లోకంలో ఉన్నటువంటి వారికి, అవిశ్వాసులందరికీ తండ్రి వాడు. సో ఈ వారసత్వం మారింది, మీ పౌరసత్వం మారింది, మీ స్థితి మారింది. మీ పరలోక జీవనం ఇక్కడ ఉండగానే మీకు అది ప్రారంభం అయిపోయింది. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు ఈ మాట? ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. శిష్యులు ఎవరు?
ఆయన్ని వెంబడించే వాళ్ళు, ఆయన ఏర్పరచుకున్నటువంటి వాళ్ళు, ఆయన ప్రత్యేకించుకున్నటువంటి వాళ్ళు. మనం అందరం కూడా ఆయన చేత ప్రత్యేకించబడినటువంటి వాళ్ళం, ఆయన చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళం. మనం అందరం ఆయన కుమారులమే, కుమార్తెలమే. మన స్థితి మారిపోయింది. మనం ఈ లోకం నుండి వేరుపరచబడ్డామనేటువంటి విశ్వాసంలో ఉంటే అలాగే జీవిస్తాం. మనం ప్రత్యేకించబడినటువంటి వాళ్ళమే కాబట్టి ఈ మాట. ఎవరికి లోబడాలి ఇప్పుడు వేరుపరచబడిన వాళ్ళుగా? ఏమన్నాడు అక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో? దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండుడి, అప్పుడు మీరు ఈ లోకాన్ని జయించగలుగుతారు. లోకంలో ఎవడున్నాడు? ఇదిగో వీడున్నాడు, లోకాధిపతి ఉన్నాడు. వాడిని జయించడానికి, వాడు ఓడిపోవడానికి మూల కారణం మీరవ్వాలి. ప్రభు చెప్తున్నటువంటి మాట, నా సొంత మాట కదా అది. ఇందులోనే మనం ఈ లోకం నుండి వేరుపరచబడిన వాళ్ళంగా వాడి మీద విజయం సాధించాల్సిన బాధ్యత అదిగో నీది, నాది. పొద్దాకలు ఆయన వచ్చి మీ తరపున యుద్ధం చేయడు. ఇప్పుడు యుద్ధం ఎవరిది? యుద్ధం మీది, నాది. మన పక్షాన పోరాడేవాడు దేవుడు. కానీ యాక్షన్లో దిగాల్సింది ఎవరు? మనమే. అందుకనే విధేయత అనేటువంటిది ఇక్కడ ప్రాముఖ్యమైనది. ఏంటంటే లోబరుచుకోవడం, అప్పగించుకోవడం. సరే, దేవుని యొక్క, అందుకనే చివరిగా దీంట్లో నుండి అర్థం చేసుకునేటువంటి సంగతి ఏంటనంటే దేవుని యొక్క అధికారానికి అప్పగించుకోవాలి, దేవుని యొక్క మాట వినాలి, దానికి లోబడాలి. ఇది ప్రాముఖ్యంగా విధేయత అనేటువంటి దాని యొక్క నిర్వచనంలో అర్థం చేసుకునేటువంటి భావం. దేవుని యొక్క అధికారానికి ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో 4 అధ్యాయాలు ఉంటాయి మొత్తం. ఈ 4 అధ్యాయాల్లో ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు భలే రాస్తారన్నమాట. ఏమంటాడంటే దేవుని యొక్క అధికారం, క్రీస్తు వారి యొక్క ప్రభుత్వం మనలో, మన సహవాసంలో, మన యొక్క ఎబిలిటీలో అని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్కలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ముందేమంటాడంటే ఇదిగో నీలో, ముందు నీ వ్యక్తిగత జీవితంలో ప్రభువుని నీ హృదయంలో, నీ అంతటి మీద ఆయన్ని ప్రభువుగా నియమించుకోవడం, అప్పగించుకోవడం. రెండోది నీ సంబంధాల్లో, అంటే నీ సహవాసంలో. నీ సహవాసంలో 2వ అధ్యాయం అంతా కూడా ఏమంటాడంటే నీ సహవాసంలో, నీ సంబంధాల్లో ఆయన్ని ప్రభువుగా ప్రతిష్ఠించు అంటాడు. 3వ వచ్చేప్పటికి ఏమంటాడంటే ఇదిగో నీకు కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి, పాటలు పాడేది అవ్వచ్చు, లేకపోతే దేవుని యొక్క మాట చెప్పడం అవ్వచ్చు, లేకపోతే నీకు ఇంకేదో టాలెంట్స్ ఉంటాయి, దేవుడిచ్చినటువంటి ఎబిలిటీ, సామర్థ్యాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవునికి సమర్పించు, వాటికి ప్రభువుగా క్రీస్తుని ప్రతిష్ఠించు అంటాడన్నమాట. ఆ విధంగా క్రీస్తు వారి యొక్క ప్రభుత్వానికి లోబడ్డం, క్రీస్తుని ప్రభువుగా నీ హృదయంలో సింహాసనం మీద కూర్చోబెట్టడం. అందుకనే లోబడాలి. రెండోది తీర్మానం అంటున్నాం మనం. తీర్మానం అనేటువంటిది ఏంటి అని అంటే రోమపత్రిక ఒకసారి చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం. ఇప్పుడు ఎవరికి దాసులట మీరు? ఆ రోజుల్లో పౌలు గారు ఈ దాసులు అని మెన్షన్ చేయబడినటువంటి కాలంలో దాసుల్ని మార్కెట్లో కొనుక్కునేవాళ్ళు. తెలుసా మీకు? రోమా సామ్రాజ్యంలో ఈ బానిసల్ని అమ్మేవాళ్ళు. ఆఫ్రికా నుండి, లేకపోతే ఐరోపా నుండి, ఇటు భారతదేశం నుండి, అరేబియా నుండి ఈ హీనపరచబడినటువంటి వాళ్ళు, సమాజంలో గుర్తింపు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మార్కెట్లో అమ్మేవాళ్ళు అనమాట. ఇదిగో ఈడింత దినారం, ఈ బాగా లావుగున్నాడు, మంచిగున్నాడు, పని చేస్తాం అనుకునేవాడినేమో ఎక్కువ దినారాలు.
సన్నగా పీలగా ఉన్నటువంటి వాళ్ళేమో తీసే ఒక దినారం అయితే అని చెప్పి అంటారన్నమాట. అంటే ఏంటన్నమాట, బానిసలను కొనుక్కునేవాళ్ళు. ఈ కొనుక్కున్న బానిస మీద సర్వాధికారం ఎవరికి ఉంటుందో తెలుసా? కొనుక్కునే వ్యక్తికి ఉంటుంది. వాడి చేత ఏమైనా చేయించవచ్చు, వాడిని చంపొచ్చు కూడా. చంపిన అడిగేవాడిని ఎవరు లేదండి. బానిసను చంపితే అసలు నేరం కాదు ఆ దినాల్లో. బానిస మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయంటే కొనుక్కునే వ్యక్తికి ఉన్నాయి. అందుకనే పౌలు గారు ఏమన్నా అంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. సర్వ హక్కులు మీవి కాదు, కానీ మీవే. మీకు ఇచ్చేశాడు సర్వ హక్కులు. ఇప్పుడు మీరేం చేయాలి అంటే, ఆయన కొని మిమ్మల్ని ఫ్రీ చేశాడు, సర్వ హక్కులు మీకు ఇచ్చేశాడు. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛతో, మీకున్నటువంటి స్వతంత్రంగా ఆయనకి లోబడాలి. కొనబడిన వారే, విమోచించబడినటువంటి వాళ్ళే. ఎవరైనా అలా చేస్తారా? మీరు కొనుక్కున్నది ఇంకోళ్ళకి ఎవరికైనా ఫ్రీగా ఇస్తారా? చెప్పండి. నేను ఈ ల్యాప్టాప్ కొన్నాను. ఈ ల్యాప్టాప్ కొని సరదాగా ఆ పాపకి ఫ్రీగా గిఫ్ట్కి ఇచ్చేస్తానా? కొనింది ఎందుకు? నా కోసం కొనుక్కున్నా. ఇచ్చేస్తాను అట్లాగా? ఎందుకు ఇవ్వను? నాది అది, నీకెందుకు ఇస్తా కదా? నాది అంటే ఏంటన్నమాట, దాని మీద నాకు అధికారం ఉంది, దాని మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు అడిగితే ఇచ్చే, నేను ఎందుకు ఇవ్వాలి? ఇలా బ్రదర్ వచ్చాడు, సిఫారసు చేశాడు, బ్రదర్ మీ ల్యాప్టాప్ ఆమెకి ఇవ్వచ్చు కదా. ఇవ్వనండి. ఎందుకని? నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇష్టమైతే ఏం చేస్తాను? అదే ప్రభు అడుగుతుంది. ఇప్పుడు ఇది ఎలాంటిది అని అంటే, తనకి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా నాది అనడానికి ఏం లేదు అక్కడ. నాకు పూర్తి అధికారం ఉంది దాని మీద ఇంకా. కానీ తనకి ఇచ్చేసి నువ్వు వాడుకోమ్మా అని చెప్పేసి అనేసి అన్నా. తను ఎలా వాడుకోవాలి? ఇప్పుడు అది తను ఎలా వాడుకోవాలి? ఇది అన్న నాకు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు, తీసుకెళ్ళి డస్ట్లో పడేయకూడదు, లేదంటే డస్ట్బిన్లో వేయకూడదు, ఇంకో చోట ఎక్కడ పెట్టకూడదు, ఎలా పడితే అలా వాడకూడదు, దుమ్ము పడినప్పుడు తుడుచుకోవాలి అని కేర్ తీసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. అలాంటిదే ఇది కూడా. ఉచితంగా వచ్చింది కాబట్టి పర్లే పడే అన్నట్టుగా ఉండరుగా. దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే విమోచించి ఆ స్వాతంత్ర్యాన్ని మనకిచ్చాడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాళ్ళే, కానీ మీరు స్వతంత్రులు. ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మీ మీద గుత్తాధిపత్యాన్ని మీకే ఇచ్చేశాడు. మీరు బంధకాల్లో ఉన్నారు, ఆ బంధకాల యొక్క చైన్స్ తెగొట్టేసి ఇదిగో చైన్స్ మీ చేతిలో పెడుతున్నాను, మీ ఇష్టం. ఇప్పుడు స్వేచ్ఛాపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, స్వతంత్రతతో ప్రభువుకి మనమే. ఇక్కడ ఇద్దరు యజమానులు ఉన్నారు. ఎవరికి ఇచ్చుకుంటారు మళ్ళా? ఏ బంధకాల నుండి విడిచిపెట్టినటువంటి వ్యక్తి, అంటే ఏ బంధకాలు అయితే అంతకుముందు ఉన్నామో వాడికి మళ్ళీ ఇచ్చేస్తామా, లేదంటే ప్రభువుకి ఇచ్చేస్తామా? చాయిస్ నీదే అని చెప్పంటున్నాడు. కాబట్టి మనకు అర్థం అవ్వాల్సిన సంగతి ఏంటంటే, ఇష్టపూర్వకంగా మనల్ని మనం ఇచ్చుకోవడం. 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఏమనుందనంటే, ఇంతకు ముందు మీరు పాపమునకు దాసులై ఉంటురి, కానీ అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. మిమ్మల్ని నీతికి దాసులుగా అప్పగించారు. ఇప్పుడు ఆ నీతిని అనుసరించడానికి, అనుసరించకపోవడానికి మీకు ఫ్రీడమ్ ఉంది. అందుకేగా మనల్ని పౌలు గారు ఏమన్నాడు? శరీరానుసారులు అని అన్నాడు. ఎందుకన్నాడు శరీరానుసారులు అనే మాట? ఎందుకన్నాడంటే, మనం వాక్యాన్ని చదువుతున్నాం, లోకానుసారంగా ప్రవర్తిస్తున్నాం. వాక్యాన్ని చదువుతాం, సంఘానికి వస్తాం, మళ్ళీ ఇల్లు కట్టేటప్పుడు లేకపోతే ఇంకేదో కట్టేటప్పుడు
మళ్ళీ నవధాన్యాలు వేస్తాం పునాదుల్లో, లేకపోతే గుమ్మం లేపినప్పుడల్లా బొట్లు పెడతాం, లేకపోతే ఇంకేదో ఆచరణలు చేస్తూ ఉంటాం. ఇదంతా బయటికి కనపడేవి. బయటికి కనపడకుండా చేసే ఏంటనమాట, చదివేటువంటి వాక్యానికి మన దైనందిన జీవితానికి సంబంధం లేకుండా ఉంటాం. చదివేటువంటి వాక్యానికి మనం ఇతరులతో మాట్లాడే మాటకి సంబంధం లేకపోవడం. ప్రతి ఆదివారం వాక్యం వచ్చి వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యానుసారంగా ఆ వారం అంతా ప్రవర్తిస్తున్నామని అంటే దట్ ఈస్ క్వశ్చనబుల్, ప్రశ్నార్థకం. స్వేచ్ఛాయుతంగా స్వతంత్రతో ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవడం, ఇచ్చుకోవడం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుండి 15 వరకు. చూసారా, ఇప్పుడు వరకు ఏమన్నాడు, మీరు దాసులు అన్నాడు. ఇప్పుడు దాసులు కాదు, యు ఆర్ ఫ్రీ, మీరు నా ఫ్రెండ్స్. ప్రభువు మనల్ని ఏ స్థాయికి తీసుకొచ్చాడు అని అంటే క్రీస్తుతోడి సమాన వారసులు అనే మాట ఇంకో చోట చూస్తాం మనం. సమాన వారసులు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. సమాన వారసులు అంటే ఏంటి తెలుసా? క్రీస్తుని దేవుడు ప్రేమించాడు కాబట్టి లోకానికి అప్పగించాడు, లోకం కోసం పంపించాడు. నిన్ను నన్ను కూడా ప్రేమించాడు. ఇప్పుడు క్రీస్తుని సమాన వారసుడిగా నిన్ను నన్ను ఎవరి కోసం ఇస్తాడు ఆయన? లోకం కోసమే. క్రీస్తు స్థానంలో నిన్ను నిలబెట్టడం, క్రీస్తు స్థానంలో నిన్ను నిలబెట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు వారు చేసిన పని అయిపోయింది, వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన పని మిగిలింది. ఆయన పని నీ మీద నా మీద ఉంది. ఎవరు పూరించాలి? మనం పూరించాలి. ఈ లోకంలో ఎవరు ప్రకటించాలి? మీరు నేను ప్రకటించాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా ఫ్రెండ్స్, నా స్నేహితులు, మీరు ఇప్పుడు దాసులు కాదు. ఫ్రెండ్స్ ఎలా చేస్తారు? ఫ్రెండ్స్ మధ్యలో ఏం చేస్తారు? ఇందాక ఒక మాట అనుకున్నాగా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వాళ్ళు అవుతారంటే అర్థమేంటి తెలుసా? ఇష్టాలు ఏంటో తెలుస్తాయి ఫ్రెండ్స్ మధ్యలో. నా ఫ్రెండ్ ఎలా ఆలోచిస్తాడో తెలుస్తుంది. ఇంకో మాట చెప్పనా? ఫ్రెండ్స్ మధ్యలో కేవలం నిర్ణయాలే కాదు, ఆలోచనలు కూడా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తాయి. మాటలు కూడా, వాళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతుంటారు. వాళ్ళ దగ్గర నుండి డైలాగులు ఇటువైపు నుండి అటువైపు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి సహవాసం చేస్తూ ఉంటే కొంతకాలానికి వాళ్ళలో ఉన్నటువంటి పర్సనాలిటీస్ అంటే వ్యక్తిత్వాలు ఒకరి నుండి ఒకరికి మార్పిడి అవుతూ ఉంటాయి. యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు నా స్నేహితులు అన్నాడు. యేసుప్రభు వారి యొక్క స్నేహితురాలిగా మనం ఆయన దగ్గర నుండి పొందుకోవాల్సింది ఏంటనంటే ఆయన వ్యక్తిత్వం. ఇందాక నేను చెప్పాను చూసారా, క్యారెక్టర్, కాండక్ట్, కాన్వర్జేషన్, ఇవి మనకి ఎక్స్చేంజ్ అవ్వాలి. ఎలా ఎక్స్చేంజ్ అవ్వాలి? ఇష్టపూర్వకంగా, స్వేచ్ఛాయుతంగా అవి మనలోకి రావాలి. అందుకనే మనం ఇష్టపడకుండా మనలోకి అవి రావు. నేను కాలేజీలో పనిచేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి చెప్తూ ఉన్నాను అనమాట. ఏమని చెప్తూ ఉన్నానంటే, అరే కష్టపడి చదువుకుంటే మీకు మంచి కెరీర్ ఉంటుంది, చాలా మంచి, మాకంటే కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లోనూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని మేము కోరుకుంటున్నారా అని చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. కొంతమందికి ఇది ఎక్కదు. సో అందుకని వాళ్ళకి మోటివేషన్ కోసం ఏం చెప్పేవాళ్ళంటే, మీరు ఇష్టపడినటువంటి వాటి విషయంలో మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారో చూసుకోండి, ఆ ప్రయారిటీ మీ చదువుకి ఇవ్వండి. మీరు ఇష్టపడితే ఎంతైనా కష్టపడతారు, ఇష్టం లేకపోతే
మేము ఎంత కష్టపెట్టినా మీరు చదవరు, మీరు పాస్ అవ్వరు. కాబట్టి మీరు అందుకనే ఏం చేస్తారంటే, ముందు మీరు చదివే చదువుని ఇష్టపడండి, మేము చెప్పేటువంటి మాటలను ఇష్టపడండి. ఇష్టపడకుండా మీరు పాస్ అవ్వడం, మంచి మార్కులు సాధించడం సాధ్యం కాదు. మోటివేషన్ కోసం చెప్తూ ఉంటాం. అందుకని ఎప్పుడూ ఒక మాట వల్లించేవాడు అనమాట, ఇష్టపడితే ఎంతైనా కష్టపడతామని. ఎంతైనా కష్టపడడం అంటే ఏంటి తెలుసా? ఎంతైనా రిస్క్ తీసుకుంటామని అర్థం అనమాట. అవసరమైతే ప్రాణాన్ని కూడా పణంగా పెడతాం. తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని సంపాదించుకుంటాడు. దేనికోసం? ప్రభు కోసం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇష్టపూర్వకంగా మనం ఎంత కష్టపడితే ప్రభు సారూప్యంలోకి మనం అంతగా ఎదుగుతాం, అంతగా మార్చబడతాం. అందుకనే నేను తీర్మానం గురించి ఎంత స్ట్రాంగ్గా చెప్పాను. నీ తీర్మానం అది కొన్నిసార్లు తరాలని ప్రభావితం చేస్తుంది. నీ ఒక్కడితో ఆగిపోదు అది తీర్మానం. నీ నిర్ణయం, తీర్మానం అంటే నీ నిర్ణయం, అది ఎన్ని తరాలని ప్రభావితం చేస్తుంది అంటే నీ తరతరాలని ప్రభావితం చేస్తుంది. కానీ అదే తీర్మానం ఆ తరాలకి నష్టాన్ని కూడా చేస్తుంది. ఏ తీర్మానం? దేవునికి అనుకూలమైన తీర్మానం నువ్వు చేసావా, ఓకే ఫైన్, తరతరాలు అది ఆశీర్వాదంగా ఉంటుంది. దేవునికి వ్యతిరేకమైన తీర్మానం నువ్వు చేసావా, ఖచ్చితంగా అది దుష్ఫలితాలని తీసుకొస్తుంది మన జీవితాల్లో. అందుకనే కష్టమైనా పర్లేదు, ఇష్టంతో ప్రభు యొక్క మాటకి లోబడడం నేర్చుకుందాం. కష్టమైనా పర్లేదు, అవసరమైతే. అందుకనే ప్రభు మాట అన్నాడు, ఏమన్నానంటే, మీ కన్ను మిమ్మల్ని అభ్యంతరపరిస్తే పెరికేయండి. ఒక్క కన్నుతో పరలోకానికి వెళ్ళడం పర్లేదు. పెరికేయడం అర్థం ఏంటి? నిజంగా తీసేయమనా? అక్కడ కాదు. దేని గురించి చెప్తున్నాడు అక్కడ? అభ్యంతరాన్ని తొలగించమని చెప్పడం. ఏది నేను అభ్యంతరపరుస్తుందో దాన్ని సమూలంగా తీసివేయమని అర్థం. అంటే రిస్క్ చేయమని అర్థం. రిస్క్ లేకుండా సుఖం లేదు. ఓ మాట చెప్పనా? తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే మీరు సుఖంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ కష్టం మీ వెనకాల ఉంది. మీ గురించి ఎవరో ప్రార్థన చేస్తే మీరు రక్షణ పొందారు. అవతల ఇంకొక వ్యక్తి కష్టపడ్డాడు, మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారు. మీరు కష్టపడండి, ఇంకొకళ్ళకి అది మేలుకరం, ప్రయోజనకరం. సరే, కొంచెం ముందుకెళ్దాం. విధేయత, అంతరంగ దృష్టి, అంతరంగ వైఖరి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన సంగతి. అదేంటనంటే, అంతరంగ దృష్టి లేదా వైఖరి రెండు కూడా ఆలోచించే విధానం అనమాట. దృష్టి అంటే మనకున్నటువంటి కొన్ని ఎక్స్పెక్టేషన్స్, లేదంటే మనకున్నటువంటి వైఖరి. ఈ అంతరంగ భావాలు అని చెప్పుకుందాం, రెండింటిని కలిపి. అంతరంగ భావాల్లో నుండే మనం చూసేటువంటి ఆలోచన, మనం చూసేటువంటి చూపు, ఆలోచన విధానం, ఇతరులను ఎస్టిమేట్ చేసేటువంటి, అంచనా వేసేటువంటి వైఖరి, ఇవన్నీ కూడా మనలో గూడు కట్టుకుపోయి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అని అంటే, మనం పెరిగిన వాతావరణంలో, మనం పెంచబడిన వాతావరణంలో, కుటుంబంలో, మనం పెరిగినటువంటి సమాజంలో, మన స్నేహితుల వల్ల కానీ కొన్ని అంతరంగ భావాలు మనలో అలా గూడు కట్టుకుపోయి ఉంటాయి. లోపల లోకానుసారమైనవి ఉంటాయి. ఈ మారు మనసు పొందినా కూడా ఇది ఇలాగే ఉండిపోతాయి. అవి మారు మనసు పొందినా కూడా ఈ అంతరంగ భావాలు అనేటువంటి బయటికి కనపడే లోపల ఉంటాయి. మారు మనసు పొందిన తర్వాత ఈ అంతరంగ భావాలు ఉన్నటువంటి బుద్ధినే మార్చుకోమని చెప్తున్నాడు ప్రభువారు. ఎందుకంటే అవి నేచర్లో ఉంటాయి, మన యొక్క అంతరంగ స్వభావంలో ఉంటాయి. స్వభావంలో అలా స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే, రెగ్యులర్గా బయటికి రావు, ఆయా సందర్భాల్లో బయటకు వస్తుంటాయి మన వైఖరి. ఎప్పుడు అని అంటే, జాన్పల్ గారు కనపడంగానే మనోడేనా కాదా, మనోడేనా, ఏంటది, ఏంటది, మనోడేనా కాదా,
కులం అనమాట. లేకపోతే ఏంటి మన ప్రాంతం వాడు కాదా, నేను ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన, మన ప్రాంతం కానివాడు వచ్చి ఇక్కడ మాట్లాడడం ఏంటి అసలు అయినా కానీ. ఈ బయటికి రావు, ఎప్పుడు వస్తాయి, సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తాయి. కులము, పేద గొప్ప తారతమ్యం, నలుపు తెలుపు పోలిక, ముఖ్యంగా పెళ్ళిళ్ళలో ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఈ భావాలు అంతరంగ భావాలు అనమాట. ఇవన్నీ లోపల గూడు కట్టుకుపోయి ఉంటాయి ఇవన్నీ. దీన్ని బట్టే మన ప్రవర్తన బయటకు వస్తుంది, వైఖరి. ఈ అంతరంగ భావాల్లో నుండి మన వైఖరులు, అంటే మనం ప్రవర్తించే విధానం, ఇవి మార్చబడాలి. సో విధేయత అన్నప్పుడు అంతరంగ భావాల్లో కూడా అని చెప్తున్నాడు ఇక్కడ. లోపల కూడా, ఏదో బయటికి కాదు, కనబడేటట్టుగా కాదు. కనబడేట్టుగా చేసేది అది వేషధారణ. లోపల లేకుండా బయటికి కనబరచడం అసాధ్యం. కొన్నిసార్లు లోపల అంతరంగ తప్పుడు భావాలు లోపల ఉంటాయి, బయటికి మాత్రం చాలా నీతిమంతంగా కనబడవచ్చు. దాన్నే మనం ఏమన్నా అంటే వేషధారణ అంటున్నాం. కాబట్టి అంతరంగ భావాలు, అంతరంగ దృష్టి, అంతఃదృష్టి, దీనిలో ప్రభువు కోరుకుంటుంది ఏంటంటే విధేయత కావాలని కోరుకుంటున్నాడు. దీనిలో మార్చబడ్డాం. పిల్లి అనుకుంటుందంట సింహాన్ని అద్దం చూసుకొని నేను సింహం లాంటిదని అనుకుంటుందంట. అంటే లోపల తమన కంటే తాము ఎక్కువగా ఊహించుకోవడం, తమను ఒక గొప్పగా ఆలోచించుకోవడం, నేను నేను ఐ యామ్ అనేటువంటిది అనమాట. నాకంటే గొప్పోడు ఎవడు లేడు, పోల్చుకోవడం. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, పోల్చుకోవడం, పోలిక, నాకంటే అని ఆలోచించడం. విజయ్ కుమార్ గారు బాగానే వాడాడు, నాకంటే ఏదో బాగా పడినట్టున్నాడే అని నేను అనుకున్నాను అనుకోండి. ఇక్కడ నుండి ఏంటి వీళ్ళు ముగ్గురు భలే పాడారే, నాకంటే బాగా పాడారా అనుకున్నాను అనుకోండి. ఏమవుతుంది, అది లోపల ఉంటుంది అనమాట. లోపల అనుకుంటా ఉంటాను. అది లోపల నుంచి ఏమవుతుందని అంటే దాంట్లో నుండి, ఆ పోలికలో నుండి, అలా పోల్చుకోవడమే పాపం. దాంట్లో నుండి ఏమొస్తుంది తెలుసా, అసూయ వస్తుంది బయటికి. అసూయ తర్వాత ద్వేషంగా మారుతూ ఉంటుంది. అది గ్రాడ్యువల్గా మారుతూ ఉంటుంది. అది మారి అది కాస్త గాయపరుచుకునేంతగా వెళ్తుంది. బయటికి మాట్లాడే గాయపరిచేటువంటి మాటలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి తెలుసా, అంతరంగ భావాలు. అందుకనే యాటిట్యూడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. వైఖరి. మనకున్న మంచి యాటిట్యూడ్ ఉందనుకోండి, అది కంటేజియస్ కూడా, ఇతరులకు అంటురోగంలాగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది. మనకున్న బ్యాడ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఇతరుల్ని పాడు చేస్తుంది కూడా, మన సంబంధాలను పాడు చేస్తుంది, మనకున్నటువంటి ఫ్యూచర్ని పాడు చేయొచ్చు, మనల్ని నష్టపరచవచ్చు కూడా. అందుకనే ఒకసారి ఈ వచనం చూడండి ఒకసారి. కీర్తన 48వ వచనం. నీ చిత్తము, చూసారా, చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. ఏం మాట్లాడుతుండే ఇక్కడ, నా దేవా. ఇక్కడ ప్రతి సంబోధనలోని జాగ్రత్తగా గమనించండి. మొదటి మాట జాగ్రత్తగా విశ్లేషించండి. నా దేవా, నాకు ప్రభువు నువ్వే అని చెప్పడం, నా పై అధికారి నువ్వే అని చెప్పడం, నాకున్నటువంటి సుపీరియర్ నువ్వే అని చెప్పడం. రెండోది, నీ చిత్తము, నీ అభీష్టము నెరవేర్చడం నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. అంటే నీ మాట నా హృదయంలో అది ప్రామాణికంగా ఉంది. అంటే నా అంతర్యానికి, లేదంటే నా ఇన్నర్ బీయింగ్కి, నా వ్యక్తిత్వానికి ప్రభువు నువ్వే అని చెప్పడం.
నీ ధర్మశాస్త్రము నా అంతర్యంలో ఉన్నది. సో వాక్యం ఎక్కడుండాలి? వాక్యం ఎక్కడుండాలి? మన అంతరంగ భావాల్ని తాళుకొని వాటిని జల్లించి అందులో ఉన్నటువంటి వాటన్నిటిని, పనికి మాలిన వాటన్నిటిని తొలగించి వేయాలి. దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉంటే అక్కడ చెడుకు స్థానం లేదు. అందుకనే చెడు ఎక్కడ బయలుదేరుతుందో అక్కడ ధర్మశాస్త్రాన్ని ప్రతిష్ఠించుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిష్ఠించుకోవాలి. విధేయత అంటే అది. విధేయత అంటే ఏంటనంటే దేవుని యొక్క వాక్యాన్ని అంతరంగంలో నీకు ప్రభుత్వంగా, నీకు ఒక ఐపీసీ పినల్ కోడ్గా, ఇండియన్ పినల్ కోడ్, ఆఫ్కోర్స్ ఇప్పుడు ఏదో మార్చినట్టున్నారు అనుకోండి, ఇప్పుడు ఏదో మార్చారు. ఐపీసీ అంటే అర్థం ఏంటి? ఇండియన్ పినల్ కోడ్ అంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడిగా నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పేది. అలాగే దేవుని యొక్క వాక్యం నీ అంతరంగంలో ఉన్నప్పుడు ఈ లోకంలో నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెప్పేటువంటిది. ఇది నీ హృదయంలో ఉంటే, నీ అంతరంగంలో ఈ వాక్యం నీ అంతరంగంలో ఉంటే, ఇక దాని ప్రకారం నువ్వు నీ జీవితాన్ని ప్రభువు కోరుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు. అందుకనే అంతరంగంలో ప్రతిష్ఠించుకోవడం విధేయతలో భాగం. అంతేకాదు, హెబ్రీ పత్రిక వాక్యం చదువుదాం. హెబ్రీ పత్రిక వాక్యం చదువుదాం. వారి మనసు మీద వాటిని రాయదను. మనసు మీద వాటిని రాయదను. మనసు మీద రాసుకోవడం. ప్రభు పాత నిబంధనలో ఏం చెప్పాడంటే, మీ ఇంటి మీద రాసుకోవాలి, మీ గౌనుల మీద రాసుకోవాలి, మీ ద్వారబంధముల మీద రాసుకోవాలి. మీరు ఎటు వెళ్ళినా సరే మీకు వాక్యం కనపడాలి. అట్లీస్ట్ దేవుని యొక్క వాక్యం కనబడుతూ ఉంటే ఆ వాక్యం చదువుతున్నప్పుడైనా నీ జీవితం మారుతుంది. నీ నుదుటికి బాసికం వలె దాన్ని కట్టుకోవాలి. దేని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నీ మనసుల మీద వాక్యాన్ని రాసుకోవడం. మనసుల మీద అంటే అర్థం ఏంటంటే లోపల నీ దేవుని యొక్క వాక్యాన్ని లిఖించుకోవడం. దేవుని యొక్క వాక్యాన్ని ఊరికే కంటత పెట్టడం గురించి మాట్లాడట్లే ఇక్కడ. కంటత పెట్టడం సులభం. మా అమ్మ, నేను 2వ క్లాస్లో ఉన్నప్పుడు 3వ క్లాస్లో ఉన్నప్పుడు, నాకు గుర్తులేదు, చాలా చిన్నోడిని, 1వ దావీదు కీర్తన అప్పచెప్పలేదని ఎండలో, ఇలాగ ఎండాకాలం ఎండలో బయట బండలు ఉన్నాయన్నమాట. ఆ బండల మీద కాలే బండల మీద 1 గంట ఆ సమయంలో బాగా ఎండ కాలుతూ ఉంది. నేను 1వ దావీదు కీర్తన అప్పచెప్పలేదని ఆ బండ మీద మోకాళ్ళ నుంచి అప్పుడు చదువుంది. ఆ ఎండలో, ఆ గ్లేరింగ్ ఎండలో చదువుతూ ఉండి ఆ వాక్యం చెప్పిన తర్వాత లోపల రమ్మంది. అప్పుడు అన్నం పెట్టింది నాకు. కఠినమైనటువంటి శిక్షణ. అంత శిక్షణ ప్రభు ఇవ్వట్లేదు మనకి. ఇష్టపూర్వకంగా నీ మనసుల మీద ఆయన యొక్క వాక్యాన్ని రాసుకోమని ప్రభువు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. విధేయతకి నిర్ణయాధికారం నీదే. విధేయతతో ప్రభువుని వెంబడించడం. సరే, మనం బ్రేక్కి వెళ్దాం. బ్రేక్ వెళ్ళి మళ్ళా కలుసుకుందాం. బ్రేక్ ఎంతసేపు బ్రదా? 10 minutes? ఓకే. 10 minutesలో మీకు స్నాక్స్, తర్వాత టీ అందించబడుతుంది. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇలా వెళ్ళిన వాళ్ళు జేజే అనొద్దు. జేజే అంటే ఏంటి తెలుసా? జంప్ జిల్లాని అనమాట. వద్దు. వెళ్ళిన వాళ్ళు చక్కగా మళ్ళీ ఆలయంలో ప్రవేశించండి. నేను పాట పాడిన ఆలయంలో ప్రవేశించని చెప్పని. కమాన్, బ్రేక్ తీసుకుందాం.